హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జేఎస్పీ పీకే బీహార్లో జేఎస్పీ పీకే ఓడిపోయారు, గుండు సున్నా వచ్చింది అని చెప్పి ట్రోల్స్ వస్తున్నాయి. దీని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే. హాయ్, నమస్తే. జేఎస్పీ పీకే ఇవి మనకి బాగా తెలిసినటువంటి. జేఎస్పీ పీకే అంటే కరెక్ట్ గా సింక్ అయ్యేది ఏంటి? జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్. కానీ బీహార్ లో మరో జేఎస్పీ ఉంది, దానికి కూడా పీకే అనే సంగతి జనానికి తెలియాలి. సో జన సురాజ్ పార్టీ, జన సురాజ్ పార్టీ అంటే మనం గమనించడం, మనం గుర్తుపెట్టుకోవటం, మనం గుర్తించడం కష్టమేమో కానీ పీకే ప్రశాంత్ కిషోర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ప్రశాంత్ కిషోర్ అనేక ప్రభుత్వాల్ని మార్చిన వ్యక్తి. ప్రశాంత్ కిషోర్ ఇవాళ కాదు, భారతదేశంలో 2014లో ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజుల్లో ఆయన ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోదీకి పనిచేశారు. ఆయన ఛాయ్ పే చర్చ, ఆప్కి బార్ మోదీ ఇట్లాంటివో నినాదాలు ఇవ్వడము, ఆ నినాదాలతోటి ఒక క్యాంపెయిన్ చేయటము, కొన్ని ఎజెండాలు రూపొందించడము. సో ఆయన వ్యూహకర్తగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. పీకే ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత ఆయన కేవలం అక్కడొక్కడే పరిమితం కాలేదు. ఉత్తరప్రదేశ్లో యోగికి పనిచేశాడు, రోడ్ షోలు పెట్టించి కొత్త పొంతలు తొక్కించాడు. ఆ తర్వాత బీహార్లో నితీష్ నాయక్ అంటే నితీషే రాజు అని చెప్పేసి ప్రచారం చేసి బీహార్లో గెలిపించాడు. ఆ తర్వాత పంజాబ్లో కాఫీ విత్ కెప్టెన్ అని చెప్పేసి అమరీందర్ సింగ్ని గెలిపించాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో నవరత్నాలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. బై బై బాబు నినాదం ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసింది. ఇలాంటి నినాదాలని పెట్టడం, క్యాచీగా ఉండే లైన్స్ని పెట్టడం, ఇలాంటివి పెట్టడం అనేది ప్రశాంత్ కిషోర్ టీం అద్భుతంగా చేస్తుంది. సో అలాగే ఢిల్లీలో కేజ్రీవాల్ గెలుపుకు కూడా ఆయన ఒక రకంగా కారణమయ్యారు. ఇకపోతే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు గెలుపుకు కారణమయ్యారు. అంటే ఒకటి లేదు, రెండు లేదు, 6-7 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి ఒకప్పుడు సాయం చేసిన వ్యక్తి. సో వ్యూహకర్తగా ఉండి 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యక్తి. వ్యూహకర్త అంటే చిన్న వ్యూహకర్త కాదు, ఆయన చిన్నోడు కాదు, 100 కోట్ల రూపాయలు తీసుకుంటాడు వ్యూహాలు రచించడానికి. 2019లో వ్యూహకర్తగా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రానికి రుద్దిన మహానుభావుడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో గెలిచేలా చేసి శాపగ్రస్తురాల్ని చేశాడు ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి. దానికి ఆయన కూడా బాధపడినట్టు. సో బహుశా కర్మ రిటర్న్స్ అని ఇవాళ ఆయన అనుభవిస్తున్నాడేమో అనిపిస్తుంది. కానీ ప్రశాంత్ కిషోర్ ఒకటి మనం గుర్తుంచుకోవాలి, వ్యూహకర్తలు విజయాలు సాధించలేరు. వ్యూహకర్త అంటే ఏంటంటే ఒక ఉత్ప్రేరకం మాత్రమే. ఉత్ప్రేరకం మీకు 32 మార్కులు 33 మార్కులు వస్తే పాస్, 35 వస్తే పాస్. మీరు 33 దగ్గర ఉన్నారు, మీకు 35 ఎట్లా రావాలో చెప్తాడు అంతే. ఆ 2 మార్కులు ఎట్లా రావాలో చెప్తాడు తప్ప 35 మార్కులు తెప్పించలేడు. 1 మార్కు 2 మార్కులు తేడాతో ఉన్నారు. మిమ్మల్ని ఆ 1 మార్కు 2 మార్కులు గట్టెక్కించడానికి ప్రయత్నం చేసే ఒక ఉత్ప్రేరకల్లాగా ఈ వ్యూహకర్తలు పనిచేస్తారు తప్ప విషయం లేకపోతే వ్యూహకర్తలు ఏమీ చేయలేరు. ఇప్పుడు ఎందుకు అతను ఫెయిల్ అయిపోయాయంటే అతనిలో విషయం లేదు. వ్యూహకర్తగా అతను సక్సెసే, కానీ ప్రజాబాహుళ్యంలో ప్రజల మధ్యలో తిరగటం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2013లో పార్టీ పెట్టాడు, 14లో మద్దతు మాత్రమే ఇచ్చాడు. 2019లో ఆయన పోటీ చేశాడు, 130 నియోజకవర్గాల్లో పోటీ చేశాడు. ఏ నియోజకవర్గంలో గెలవలేదు. ఆ సందర్భంలో చాలామంది అనుకున్నారు పవన్ కళ్యాణ్ వేస్టీకి రాజకీయాలకు పనికిరాడు, మనం కూడా పార్టీ పెట్టొచ్చని చాలామంది పెద్ద మనుషులు వెళ్ళి పార్టీలు పెట్టుకున్నారు, సొంతంగా పోటీలు చేసుకున్నారు, మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు ఇలాంటి వాళ్ళందరూ కూడా. కానీ ఎవరు గెలిచారు? ఎవరు గెలవలేకపోయారు. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ముందు ఒక చరిష్మా, జనంలో ఒక ఇమేజ్, జనానికి ఇతనైతే చేయగలుగుతాడన్న నమ్మకం, ఇవన్నీ ఉండి కూడా ఓడిపోతున్న వాళ్ళకి వ్యూహకర్తలు 2-3 చిన్న ట్యాబ్లెట్లు వేసి గెలిపించే ప్రయత్నం చేస్తారు తప్ప వ్యూహకర్తలే పార్టీలు పెట్టేసుకుంటే గెలవరు అనే దానికి ఇతను ఒక ఉదాహరణ మాత్రమే అని చెప్పాలి. సో చాలా పెద్ద మాటలు మాట్లాడి ఇతనికి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. హరీష్ ఓవర్ కాన్ఫిడెన్స్, నేనే శాసిస్తా, నేనే అంతే అన్న భావనకు వచ్చేసాడు. ఏముంది పెద్ద విషయం, నేనే జగన్ని గెలిపించా, నేనే మమతా బెనర్జీని గెలిపించా, నేనే వాడిని గెలిపించా. కాదు, ఆ రోజు జగన్ గెలవటానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రోజు జగన్ గెలవటానికి ఒక్క ఛాన్స్ అని జగన్ మీద సానుభూతి కావచ్చు, అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారి మీద వ్యతిరేకత కావచ్చు, ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి లేకపోవడం కావచ్చు, ఓట్లు చీలిపోవడం కావచ్చు, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు.
ఆ తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఎవరున్నారండి వ్యూహకర్త? ఆయనే వ్యూహకర్త, ఆయనే వ్యూహాలు రచించుకున్నాడు. ఆయనే ఇవాళ తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి వ్యూహకర్తగా తానే వ్యవహరించాడు. ఒక రకంగా ఆయన వ్యూహాలే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం మారడానికి కారణం. సో వ్యూహకర్తలు, పార్టీ అధినేతలు వ్యూహకర్తలు అవ్వచ్చు, కానీ వ్యూహకర్తలు పార్టీ అధినేతలు అవ్వలేరు అనేది మరొకసారి నిరూపణ అయింది. సో ప్రస్తుతం అయితే రోడ్డు మీదకి దిగుంటాడు, కానీ మంచి భావజాలం. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి బీహార్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకున్నాడు, కానీ అనుకున్నాడు. రోడ్ షో కూడా 2022లో రోడ్ షో చేశాడు, చాలా వరకు తిరిగాడు. అతనికి ఒక అపనమ్మకం అయితే వచ్చింది. గెలిస్తే 150 గెలుస్తాం, లేకపోతే 10తో సరిపెట్టుకుంటాం అన్నాడు. 10 కాదు కదా, 0 వచ్చింది ఇవాళ. అతనికి తెలుసు ఏమని, మనం విజయం సాధించలేకపోతే జనం మనల్ని స్వీకరించట్లేదు, జనానికి మన మీద కాన్ఫిడెన్స్ రాలేదు అని అతనికి తెలుసు. అందుకే అతను కూడా పోటీ చేయాలి. అతను కూడా పోటీ చేసి ఓడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అతను ఎప్పుడైతే నేను పోటీ చేయను అని అన్నాడో అప్పుడే ఆ పార్టీ స్మాష్ అని నాకు అర్థమైంది. ఓకే, ఎందుకంటే కనీసం అతనన్నా పోటీ చేసి అతనన్నా ఒక్క నియోజకవర్గం గెలవచ్చు కదా. సో అతనికి అర్థమైపోయింది, మనం 0 ఈసారి పోటీ చేస్తే పరువు పోవడం తప్ప ఇంకోటి లేదు. దానికి ఒక కవరింగ్ ఏమి ఇచ్చాడంటే, పార్టీ మీద దృష్టి పెట్టడానికి నేను పోటీ చేయట్లేదని ఒక కవరింగ్ ఇచ్చాడు. కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే, అంటే అప్పటి వరకు బాగా హై రేంజ్లో అందరినీ గెలిపించినటువంటి వ్యక్తి ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేశారో మొత్తం పోయింది, అందుకే ఇప్పుడు ఆయన ఏ పట్టుకున్నా ఓడిపోతుంది అంటున్నారు. అది కూడా ఒక రకంగా మనం చూస్తే 2019 తర్వాత అతను టేకప్ అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు. సో అతను ఇప్పుడు మనం గెలిచినయే చెప్పుకున్నాం 5-6 సార్లు. టీం కూడా మొత్తం వెళ్ళిపోయింది జగన్మోహన్. ఒక 6 స్టేట్లలో ఆయన గెలిపించిన సందర్భాలే చెప్పుకున్నాం, కానీ చాలా సందర్భాల్లో అతను ఫెయిల్ కూడా అయ్యాడు. వాస్తవానికి అతని టీమే ఇవాళ 2024లో కూడా జగన్మోహన్ రెడ్డికి పనిచేసి, అతను ప్రత్యక్షంగా లేకపోవచ్చు, కానీ అతను పెట్టిన టీమే స్టిల్ ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఐప్యాక్ అనే పేరుతోనే పనిచేస్తా ఉంది. సో ఏదేమైనా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, వీళ్ళందరూ కూడా ప్రజానాయకులు కాలేరు, కేవలం ఎవరి పని వాళ్ళు చేయాలి. కుక్క పని కుక్క, గాడిద పని గాడిద అన్నట్టుగా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. జనం స్వీకరించాలంటే దానికి ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఉంటేనే జనం స్వీకరిస్తారు. అది ఎప్పుడు వస్తుంది? ప్రశాంత్ కిషోర్ ఒక్కని ఎన్నికల్లోకి వస్తే రాదు. ఇవాళ నిలబడి జనసురాజ్ పార్టీని ఇవాళ కూడా నిలబెట్టి నెక్స్ట్ 2030లో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తే, ఇవాళ నుంచి కష్టపడి నిలబడిస్తే అప్పుడు జనసురాజ్ పార్టీ జనం నమ్ముతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.